మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం పట్టణంలోని రాఘవేంద్ర రైస్ మిల్ని తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వచ్చిన ధాన్యం వెనువెంటనే దిగుమతి చేసుకుని లారీలను తిరిగి రైస్ మిల్లులకు తరలించాలని యజమానులకు సూచించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని అంగడిపేటలో నిర్వహిస్తున్న ఆర్థిక సామాజిక సర్వే కార్యక్రమాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. క్యాన్సిల్ కాదు, ఏం క్యాన్సిల్ కాదు. అట్లా ఒక్క కుటుంబంలో ఒక్కడే ఉంటారా? మీరు ఎవరో ఒక కొడుకులు ఉంటారు, ఇద్దరు కొడుకులు ఎటు రాసేస్తారు. నీకు ఆవులు గేదెలు ఏమైనా ఉన్నాయా? గొర్రెలు, మేకలు, కోళ్ళు, బాతులు, పందులు ఏం లేదు. మీడియా తరఫున తెలుపుతా ఉన్నాను. సో అదేవిధంగా ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నారో కూడా వాళ్ళందరిది కూడా ఈ రానున్న ఒక 1 వీక్లో మొత్తం సర్వే అనేది కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్కి కొద్దిమంది మిస్గైడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. సో వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఏంటంటే కూడా ఈ డేటా ఏదైతే మనం కలెక్ట్ చేస్తామో ఇది కంప్లీట్ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉండబడుతుంది. సో అవన్నీ కూడా మేము స్ట్రాంగ్ రూమ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి సో అవన్నీ కూడా మొత్తం ట్రంక్ బాక్సెస్లా సేఫ్గా మనం స్టోర్ చేస్తూ ఉన్నాం. ఆ డేటా క్యాప్చర్ చేసుకుని కూడా ఇవి ఎవరికి కూడా షేర్ చేయడం అనేది ఉండదు. ఓన్లీ ప్రభుత్వం దగ్గర ఈ డేటా ఉంటుంది. ఇంకా కొద్దిమందికి ఒక అపోహ ఏమున్నదంటే సో దీంట్లో డీటెయిల్స్ ఇస్తే మా పెన్షన్లు ఏమైనా కట్ అయితే లేకపోతే ఇతర సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా కట్ అయితే ఏమో అనేది కూడా కొద్దిగా అపోహ ఉంది. కుటుంబ సర్వే అనేది సో ఏవైతే మనము విద్య కానివ్వండి, ఉపాధి కానివ్వండి, సో వాళ్ళ క్యాస్ట్ కానివ్వండి, మళ్ళీ అదేవిధంగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, సో అన్నీ కూడా డీటెయిల్స్ మొత్తం మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా 2,20,000 కుటుంబాల వరకు ఉన్నాయి. సో దాంట్లో ఆల్మోస్ట్ 47% నిన్ననే మనకు కంప్లీట్ అయిపోయింది. 1,00,000 కుటుంబాలు ఆల్రెడీ దాటింది నిన్ననే. సో ఈరోజు ఆ 50% కూడా మనం కంప్లీట్ చేసుకోబోతూ ఉన్నాం. సో పబ్లిక్ అందరూ కూడా చాలా మంచిగా సహకరిస్తూ ఉన్నారు. అన్నీ ఏవైతే డీటెయిల్స్ అడుగుతున్నాం కూడా సో వాళ్ళు ఏం కూడా నిస్సందేహంగా అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు షేర్ చేసుకుంటున్నామంటే ఇది సంక్షేమ పథకాల నుంచి తీసేయడానికి కాదు, ఇంకా సంక్షేమ పథకాలు మెరుగుపరిచి ఇంకా ఏ విధంగా మెరుగుగా అందరికీ కూడా ఇవ్వడానికి సాధ్యమవుతుందన్న దానికే సర్వే. సో వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు తెలిసినట్టయితే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభుత్వం తరఫున ఇవ్వడానికి ఇంకా మంచిగా ఏ విధంగా చేయొచ్చు అని తెలుసుకోవడానికి సర్వే, కానీ ఉన్న వాళ్ళని తీయడానికి మాత్రం కాదు. అట్లా ఎవరన్నా అపోహలు కలిగిస్తే మాత్రం అది కంప్లీట్గా కూడా ఫాల్స్ న్యూస్. సో దాన్ని ఎవరు కూడా బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. పబ్లిక్ అందరూ కూడా ఇప్పుడు 50% ఆల్రెడీ కంప్లీట్ అయింది. అందరూ కూడా మొత్తం డీటెయిల్స్ అంతా కూడా షేర్ చేసినారు. మన జిల్లాలో ఎక్కడ కూడా ఇష్యూ రాకుండా మంచిగా షేర్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఏ సంకోచం లేకుండా కూడా మొత్తం డీటెయిల్స్ అంతా కూడా షేర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి 1,00,000 కుటుంబాలు ఆల్రెడీ దాటినాయి. ఇంకొక 1,00,000 కుటుంబాలు రానున్న ఈ 7 డేస్లో ఈ సర్వే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ సర్వే అయిపోయాక అది ప్రభుత్వంకి ఇచ్చినాక సో సంక్షేమ పథకాలను ఇంకా మెరుగుపరిచి పబ్లిక్ ఏ విధంగా అందించవచ్చు అనేది కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచించడానికి కూడా ఈ డేటా మనకి యూజ్ కావడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.